హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రో ఎడ్యుకేషన్ స్టూడియో. మల్టిప్లికేషన్ బేసిక్ డిజిటల్ సమ్ నేర్చుకుందాం. యూనిట్ డిజిట్స్కి డిజిటల్ సమ్కి తేడా గమనిద్దాం. మల్టిప్లికాండ్ 786, మల్టిప్లయర్ 369. మల్టిప్లికాండ్లో ఉన్న డిజిట్స్ని వరుస క్రమంలో సమ్ చేయాలి. 7 + 8 + 6 = 21. 21 డబల్ డిజిట్స్. ఇప్పుడు 2 + 1 = 3. మల్టిప్లికాండ్ సమ్ ఫైనల్గా డిజిట్ సమ్ 3 వచ్చింది. ఇప్పుడు మల్టిప్లయర్ డిజిట్స్ని సమ్ చేద్దాం. 3 + 6 + 9 18 డబల్ డిజిట్స్. 1 + 8 = 9. డిజిటల్ సమ్లో 9 విలువ 0. మల్టిప్లయర్ టర్మ్ని డిజిటల్ సమ్ చేయగా ఫైనల్గా 9 వచ్చింది. 9 విలువ 0. మల్టిప్లికాండ్ డిజిటల్ సమ్ని మల్టిప్లయర్ డిజిటల్ సమ్ని మల్టిపుల్ చేద్దాం. 3 × 0 = 0. 786 × 369 మల్టిపుల్ చేయగా ఫైనల్గా డిజిటల్ సమ్ 0 వచ్చింది. క్రింద మనకు ABCD అని 4 ఆన్సర్లు ఉన్నాయి. ఈ క్రింది ఉన్న 4 ఆన్సర్లని బాగా చూడండి, గమనించండి, అబ్జర్వ్ చేయండి. ABCD 4 ఆన్సర్లకి యూనిట్ ప్లేసుల్లో ఒకే నెంబరు కలిగి ఉంది, 4. గమనించారా? పైన 786ని 369ని ఎలా డిజిటల్ సమ్గా మార్చామో అలానే ఈ క్రింది ఉన్న 4 ఆన్సర్ని డిజిటల్ సమ్లోకి మార్చి చూడండి. ఆన్సర్స్ డిజిటల్ సమ్ చేయగా 4 ఆన్సర్స్ 4 డిఫరెన్స్గా వచ్చాయి. గమనించండి. 1 0 2 4. పైన లెక్క ప్రాసెస్లో ఫైనల్గా డిజిటల్ సమ్ 9 వచ్చింది. 9 విలువ 0గా గుర్తించాం. అలాగే క్రింది ఉన్న ఆన్సర్లో మనకు డైరెక్ట్గా 0 వచ్చింది. 2 మ్యాచ్ అయింది కనుక ఫైనల్ ఆన్సర్ B. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావాలి. ఇంత పెద్ద ప్రాసెస్ చేసే కన్నా మామూలుగానే చేసుకోవచ్చు కదా అని అనిపిస్తుంది. మీకు అర్థమయ్యే దానికోసం ఇంత టైం ప్రాసెస్ తీసుకోవాల్సి వచ్చింది. లేకుంటే వెరీ సింపుల్. మేము చెప్పినట్టు 3 నుంచి 5 సెకండ్స్